రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు తదుపరి విచారణ చేయడానికి 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సో ఇక్కడ కీలక సూచనలు కూడా చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సమయం ఇచ్చాం, ఆ సమయాన్ని వృధా చేశారు. ఇక మీదట మీరు ఈ యొక్క సమయాన్ని అయితే వృధా చేయొద్దు, కేవలం 3 వారాలు మాత్రమే సమయం అని చెప్పేసి ఆ కోర్టు కూడా ఒక కీలక సూచన చేసింది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పైన శుక్రవారం జస్టిస్ అగస్టిన్ జార్జ్ అలాగే మసీహ్ జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు కూడా వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తమకు 3 వారాల సమయం కావాలని సింఘ్వి అభ్యర్థించారు. అయితే ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించాలని చెప్పేసి కోరారు. అయితే అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో దానిని కోర్టు ధిక్కరణ పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ధర్మాసనం హెచ్చరించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన తేల్చాలని చెప్పేసి స్పీకర్ కు చాలా సమయం ఇచ్చామని చెప్పేసి ఆ పిటిషన్ల పైన విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది అభ్యర్థులు ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో కూడా దానం నాగేంద్ర లాంటి వ్యక్తి బీఆర్ఎస్ బీ ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి అలాగే లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ బీ ఫామ్ పైన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఇక్కడ ఇలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని పదే పదే బీఆర్ఎస్ కూడాను ఇక్కడ న్యాయ పోరాటానికైనా మేము సిద్ధం, సుప్రీంకోర్టుకు వెళ్తాం, పదే పదే వెళ్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి గాని, కేటీఆర్ గాని, అలాగే వివేకానంద్ గాని వీళ్ళంతా కూడాను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కడియం శ్రీహరి పైన వివేకానంద్ ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది కోర్టు కూడా. ఎందుకంటే ఇతను ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన కఠిన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని సంచలనమైన కమెంట్స్ స్పీకర్ పైన కూడా చేసింది గతంలో. అంటే మీరు జనవరి జరుపుకుంటారా లేదంటే జైల్లో జరుపుకుంటారా అన్నట్లు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల గురించి మనం చూసినట్లయితే షేర్లింగంపల్లి నుంచి అరకెపూడి గాంధీ, అలాగే భద్రాచలం తెల్లం వెంకట్రావు, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు నుంచి షేర్లింగంపల్లి నుంచి అరకెపూడి గాంధీ, అలాగే రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య చేవెళ్ల నుంచి వీళ్ళంతా కూడాను పార్టీ మారారు. కానీ ఎక్కడా కూడాను వీళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పేసి ఇక్కడ స్పీకర్ కూడా వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. దాదాపు 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక్కడ జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కి క్లీన్ చిట్ ఇచ్చిన తరుణంలోనే కేపీ వివేకానంద్ గాని లేదంటే కేటీఆర్ గాని కవిత గాని వీళ్ళంతా కూడా సంచలనమైన హాట్ కామెంట్ చేశారు స్పీకర్ మీద. అంటే వీళ్ళు పార్టీ మారలేదన్నప్పటికీ మరి గాంధీ భవన్ లో మా ఎమ్మెల్యేలకి ఏం పని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఏం పని, అలాగే గాంధీ భవన్ లో అధికారికంగా జరుగుతున్నా లేదంటే కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా జరుగుతున్న కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? అవసరం లేనప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ అయితే ఆ నియోజకవర్గంలోనే ఉండాలి. కానీ గాంధీ భవన్ కి వెళ్ళటము లేదంటే రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పించుకోవడం, లేదంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే డైరెక్ట్ గా రాహుల్ గాంధీతోనే పార్టీ కండువ కప్పించుకోరా అని చెప్పేసి కేపీ వివేకానంద్ అయితే సంచలనమైన కామెంట్స్ చేశారు. అయితే కడియం శ్రీహరి కూతురు మీద ఏదైతే ఆమె పోటీ చేశారో ఎంపీగా గెలిచారు, అదే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీఫామ్ పైన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇటు వచ్చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూతురికి సపోర్ట్ చేస్తూ ఆయన అంటే ఇక్కడ కాంగ్రెస్ టవల్ వేసుకొని హస్తం గుర్తుకు ఓటేయమని చెప్పేసి ప్రచారం చేశారు. ఇంకెంతకన్నా స్పీకర్ కి ప్రూఫ్లు ఏం కావాలని చెప్పేసి కవిత కూడా సంచలనమైన కామెంట్ చేశారు. అయితే ఇదే విషయంలో కేపీ వివేకానంద్ కూడాను దమ్ముంటే కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కనుక ఎన్నికల్లోకి వెళ్దాం, మళ్ళీ బైపోల్కి వెళ్దాం, ఎవరి దమ్మేంటో తెలుసుకుందాం అన్నట్లు కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా కవిత ఏమని స్పీకర్ గురించి హాట్ కామెంట్ చేశారంటే స్పీకర్ ఇక్కడ అందరికీ సమానంగా చూడాలి, అందరికి సమానంగా చూడాలి, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు, ఆయన తీరు బాగాలేదు అని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేటీఆర్ కూడా ఇదే తరుణంలో ఆయన ట్వీట్ చేశారు. ఏంటంటే ప్రజాస్వామ్యానికి స్పీకర్ తీరు అనేది గొడ్డలి పెట్టులా ఉంది, స్పీకర్ వ్యవహారం బాగలేదు అని చెప్పేసి వాళ్ళంతా పార్టీ మారారు, టవల్ కప్పుకున్నారు, పార్టీ కండువా కప్పుకున్నారు, అలాగే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా కలిశారు, ఆయన ఇంట్లో కలిశారు, అలాగే గాంధీ భవన్ లో కూడా కలిశారు. ఇలాంటి తరుణంలోనే ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా సరే స్పీకర్ ఎందుకు వీళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదు, వీళ్ళని ఎందుకు పంపించట్లేదు, వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అని అనేకమైన క్వశ్చన్లు లేవనెత్తారు. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూసుకుంటే బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల డాక్టర్ సంజయ్, అలాగే పటాన్ చెరు నుంచి గూడెం మైపాల్ రెడ్డి ఉంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన గద్వాల నుంచి, అలాగే కాళే యాదయ్య చేవెళ్ల, ప్రకాష్ గౌడ్ ఇక్కడ రాజేంద్ర నగర్ నుంచి ఉంటే తెల్ల వెంకట్రావు భద్రాచలం నుంచి, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే దానం నాగేంద్ర ఖైరతాబాద్, ఇక ముఖ్యంగా ఇక్కడ షేర్లింగంపల్లి నుంచి పిఎస్సి చైర్మన్ గా ఉన్న వ్యక్తి
అరకెపుడి గాంధీ. సో అరకెపుడి గాంధీ గాని, లేదంటే ఇక్కడ దానం నాగేంద్ర గాని, కడియం శ్రీహరి గాని, వీళ్ళ ముగ్గురిది ముందు నుంచి కూడా చాలా మంది వీళ్ళ పైన సస్పెన్షన్ వేటు పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు 6 సంవత్సరాలు దూరంగా ఉండాల్సి వస్తుంది అనుకున్న తరంలో వీళ్ళు రాజీనామా కూడా చేస్తారు అని చెప్పేసి, మళ్ళీ బైపోల్కి వెళ్తారు అని చెప్పేసి కొంతమేర ఇక్కడ చర్చలు జరిగినాయి. ఇదే తరుణంలో దానం నాగేంద్ర ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేసి మరి మీరు ఓకే అంటే నేను రాజీనామా చేస్తాను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేశాడు అనేది కూడా ఒక పెద్ద వార్త అయితే చక్కెర్లు కొట్టింది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి సంచలనమైన కమెంట్ చేశారు. అంటే డాక్టర్ సంజయ్ గాని, కడియం శ్రీహరి గాని వీళ్ళంతా కూడాను మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది, ఆయన సమక్షంలో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ దీనికి కౌంటర్ గా ఎవరెవరైతే పార్టీ కండువా కప్పుకున్నారో, గాంధీ భవన్ కి వెళ్ళారో వీళ్ళ ఫోటోలు వీడియోలతో సహా బీఆర్ఎస్ నేతలు బయట పెడతా ఉన్నారు. సో ఏది అయినా సరే తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇది ఆఖరి అవకాశం, లేదంటే ఏం చేస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి. మరి ఒక 3 వారాల తర్వాత, అంటే ఇక్కడ ఇద్దరి విచారణ అయితే పెండింగ్ లో ఉంది. ఒకటి కడియం శ్రీహరి, 2 దానం నాగేంద్ర. అయితే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేవలం 18వ తేదీకి విచారణకు రావాలని చెప్పేసి దానం నాగేంద్రకు చెప్పారు. 19వ తేదీన విచారణకు రావాలని కడియం శ్రీహరికి కూడా చెప్పారు. మిగతా 8 మందికి కూడా క్లీన్ షీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క 3 వారాల్లో మళ్ళీ ఏదైతే పిటిషన్లు వేశారో బీఆర్ఎస్ నేతలు, వీటన్నిటిపైన స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇక్కడ దానం నాగేందర్ని రాజీనామా చేయించి బైపోల్కి వెళ్లే ఛాన్స్ ఉందా? కానీ దానం నాగేంద్ర మాత్రం నేను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్తున్నారు. కడియం శ్రీహరి అయితే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి కొన్ని ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే న్యాయ సలహాలు తీసుకునే వీళ్ళిద్దరూ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చెప్పేసి మరొక వార్త చక్కర్లు కొడతాం. తదుపరి 3 వారాల తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.